అరెస్ట్ చేస్తున్నాం, ఎవరి నేతృత్వంలో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరైతే జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నో ఆయన ఆధ్వర్యంలోని టీం విచారించిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అధికారులు మెమో అయితే ఇచ్చారు. అలాగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అంటే ఈ టైంలో బీఆర్ఎస్కి ఇది పెద్ద షాక్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అసలే నేతలు బీజేపీలోకి కాంగ్రెస్లోకి జంప్ అవుతూ ఉంటే ఉన్న నేతలనైనా కాపాడుకోవాలనే యోచనలో బీఆర్ఎస్ కింద మీద పడుతున్నాయి. ఈ టైంలో కవిత అరెస్ట్ బీఆర్ఎస్కి షాకే కదా. ఖచ్చితంగా అనుకోవచ్చు. కవిత అరెస్టు సంబంధించి కూడా చాలా వరకు రాజకీయ పార్టీలు ఏవైతే ప్రతిపక్షాలు కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కూడా పదే చెప్పింది కవిత అరెస్ట్ అవుతుందని బీజేపీ చెప్పడం. దాంతో పాటు ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయకపోవడంపై కూడా పూర్తిగా బీజేపీ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటే, వీళ్ళిద్దరూ కావాలనే డ్రామాలు ఆడుతున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీజేపీ పైన. సో మొత్తానికి కవిత అరెస్టుకు సంబంధించి ఈ రోజు కీలకంగా మనం చూసుకుంటే రేపు షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలోనే ఈ రోజు కవితను అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళడాన్ని రాజకీయ వర్గాల్లో చర్చ చేసింది. అయితే మొన్నటి వరకు మనం చూసాం, మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పదే ప్రచారం చేసింది. కవితను అరెస్ట్ చేయకపోవడం పైన కూడా ప్రజలు ఇక్కడ కాస్త బీజేపీ పైన ఒక అనుమానం వ్యక్తం చేసింది. నిజమే కదా, మరి ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంతమంది దాదాపు 48 మందిని అరెస్ట్ చేసినప్పుడు మాగంటి గోపీనాథ్, మాగంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు, వీళ్ళందరూ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎందుకు కవితను అరెస్ట్ చేస్తలేరు అంటే ఇదంతా కూడా కావాలని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ఈ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు కూడా రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఇది మరొకసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కవితని ఈరోజు అరెస్ట్ చేయడం, సో బీజేపీ కూడా ఇందులో బీజేపీ పాత్ర కూడా ఏమీ లేదు అనే ఒక ప్రయత్నం కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు కవిత అరెస్ట్ కావడం నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు చాలా వరకు క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరిన విషయాలు మనం చూసాం. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరికొంతమంది బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఈరోజు కవితను ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇది ఖచ్చితంగా ఒక దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. క్యాడర్కి ఇప్పుడు మనం క్యాడర్ వెళ్ళకుండా రోజు మనం చూస్తాం తెలంగాణ భవన్లో కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, క్యాడర్కి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక చిన్న బ్రేక్ అనుకుందాం, మనకు ఏమి కాదు, మీరు ఎవరు పార్టీ వీడకూడదు అని చెప్పినప్పటికీ ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు కేసీఆర్ కూతురునే కవితను ఈరోజు అరెస్ట్ చేయడం మాత్రం ఒక రాజకీయ వర్గంలో చర్చ. ఈ విధంగా అదేవిధంగా ఇటు పార్టీకి కూడా పూర్తిగా ఒక నష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కవితను 8 గంటల 40 నిమిషాలకు ఆమె ప్రత్యేక విమానంలో తీసుకువెళ్తున్నారు ఢిల్లీకి అని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, టూ డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి. మరి ఆమెను ఏ రకంగా విచారిస్తారు? ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కవితనే కాదు, కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొంతమంది కీలక నేతలు కూడా ఈ కేసులో ఉన్నారు అనేది ఒకటి తెలుస్తుంది. సో ఈడీ వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది తెలుస్తుంది. మరి ఆ కీలక నేతలు ఎవరు, ఆ ముఖ్య నాయకులు ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మరి ఇంతటితో ఆగిపోతుందా, కవితతోటే పులి స్టాప్ అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, లేక మరి బీఆర్ఎస్ పార్టీలో మరికొంతమంది కీలక నేతలు అంటున్నారు, మరి వాళ్ళకు కూడా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు నోటీసులు ఇవ్వబోతుందా, ఏం జరగబోతుందో తెలుస్తుంది. మరి మొత్తానికైతే కవితనైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. ఇంకా ఎలాంటి సమాచారం రాబట్టబోతున్నారు ఏంటో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి రాష్ట్రంలో మాత్రం ఈ విషయం కూడా చెప్పారు, ఏదైతే కవిత ఇంట్లో ఈడీ విచారిస్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళనివ్వము, సో ఇది గో బ్యాక్, బీజేపీ డౌన్. సో ఇలాంటి కామెంట్ చేసినప్పటికీ వెంటనే ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు అంటే అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో వీళ్ళిద్దరు కూడా కవిత నివాసానికి వెళ్ళారు. అక్కడే ఉన్న ఈడీ అధికారులతో కూడా కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, ఆమె ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ మీరు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు, ఈ రకమైన వాగ్వాదానికి దిగారు. అక్కడ సెల్ ఫోన్లో రికార్డ్ చేసినప్పుడు అక్కడే ఉన్న మహిళా అధికారులు మనం చూసాము, ఈడీకి సంబంధించిన మహిళా అధికారులు కూడా అక్కడే ఉన్న మరొక అధికారితో కేటీఆర్ మాట్లాడిన కామెంట్స్ కావచ్చు, కేటీఆర్ ఏదైతే వాగ్వాదానికి దిగుతున్నారో అదంతా కూడా షూట్ చేయించారు. మీరు ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అనేది కూడా ఆమె వాదించడంతో వెంటనే కేటీఆర్ కూడా సైలెంట్ అయిపోయారు. సో ఇది ఖచ్చితంగా మేము పూర్తిగా లీగల్గానే వచ్చాము, పూర్తి ఆధారాలతో వచ్చామని చెప్పేసి కూడా ఈడీ చెప్పారు. వెంటనే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. కవితను అయితే తీసుకువెళ్తున్నారు, మనం చూసాం, విజువల్స్ చూస్తున్నాం. కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తరలి ఇస్తున్నారు, ఆమెను అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. మరి కవితను విచారించినప్పుడు మరి ఇంకా విచారించే సమయంలో ఇంకా ఎవరెవరు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మరో 2-3 రోజులు తెలియాల్సి ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అరెస్టు ఆర్డర్ జారీ చేశారు. సుమారు 5 గంటలకు పైగా సాగిన సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తొలుత ఆమెకు అరెస్టు నోటీసులను అందజేశారు. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవిత అరెస్టు విషయాన్ని ఈడీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు. రాత్రి 8:45 ఫ్లైట్లో తీసుకువెళ్లనున్నారు. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తారని చెబుతున్నారు. ఢిల్లీకి తరలించి మరింత సమాచారాన్ని సేకరించాలనే ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఉన్నారు. ఇక అరెస్టు వ్యవహారం తెలుసుకుని కవిత నివాసానికి వచ్చిన కేటీఆర్, హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. లాయర్కు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేయమని సుప్రీంకోర్టులో చెప్పి ఇప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన ఈడీ అధికారులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మరోవైపు అరెస్టుపై కవిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు సోదాలపై బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి